మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం మనమైతే విశాఖ జిల్లా అగనంపూడి కొండయ్యవలస విలేజ్లో ఉన్నాం. మీ అందరికీ తెలుసు, చాలా దురదృష్టకరమైన ఘటన. కాళ్ళ పారాని ఆరలేదు. పెళ్లి కొడుకు ఎంతో ఇష్టంగా తన మెడలో వేసిన పూలదండ కూడా ఇంకా నలగలేదు. కానీ అంతలోనే మృత్యువు కాటేసింది. విధి ఎంత కఠినమైనదంటే కాలం పెట్టే పరీక్షకు సమాధానం వెతుక్కోవడం కాదు కదా, గుండెలు పగిలిపోతాయి ఒక్కొక్కసారి. కనీసం గంటలు కూడా గడవలేదు. ఈరోజు ఇక్కడికి వచ్చాము నవవధువు రామేశ్వరి గురించి తెలుసుకుందామని. మీరందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అమ్మాయి ఒక దగ్గర ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తుంది మాతోనే. ఆ పెళ్లి కోసం ఎన్నో కలలు కన్నది. ఎంత సంతోషంగా గడిపిందో. పెళ్లి కుదిరింది అన్న తర్వాత నుంచి కూడా చాలా సంతోషం తనలో కనిపించింది. చాలా ఆనందంగా ఉంది. నిన్న మేమందరం కూడా ఇక్కడి నుంచి ఒక బస్ వేస్తే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాము. ఇంతలోనే ఒక రోజు కూడా 24 గంటలు కూడా గడవక ముందే ఇంత విషాదకరమైన ఘటన. ఈ వార్త అసలు వినకుండా ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తోంది. మా అందరి గుండెలు పగిలిపోయాయి అంటున్నారు. అసలు ఏం జరిగిందో ఘటనకు సంబంధించి అడిగి తెలుసుకుందాం. నిన్ననే పరవాడ వాడచీపురుపల్లిలో కళ్యాణ వేదిక వద్ద ఎంతో అందంగా ముస్తాబైన వేదికలో 3 ముళ్ళు వేయించుకున్న అమ్మాయి అత్తారింట్లో అడుగు పెట్టుదామని వస్తున్న తరుణంలోనే అగనంపూడి శనివాడ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ వరుడు ఎవరైతే కొత్తగా పెళ్ళైనటువంటి ఆ వ్యక్తి పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా ఉంది. ఎందుకంటే ఎన్నో ఆశలతో ఒక అమ్మాయి తన జీవితంలోనికి వస్తుంది, కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తి కళ్ళెదుటే 3 ముళ్ళు వేసినటువంటి తన భార్య కళ్ళెదుటే చనిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అతనికి కూడా గాయాలు కావడంతో ప్రస్తుతం ట్రీట్మెంట్లో ఉన్నారు. మరొక బాధాకరమైన ఘటన ఏంటంటే నవవధువు మృతి చెందిన కొన్ని గంటల్లోనే ఆ తల్లి కూడా అదే కారులో ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు వస్తున్నారు. ఆమె కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. నేను దువ్వాడ నుంచి డైమండ్స్లో పనిచేస్తున్నాను మేడం. WDS మేడం. ఆ అమ్మాయి 14 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది మేడం. ఇప్పుడు వరకు కూడా అమ్మాయి దగ్గర ఏ రిమార్క్ లేదు మేడం. పెళ్లి కూడా చేసుకొని అన్నది మేడం. కానీ ఎన్ని కలలు కన్నది మేడం, చాలా కలలు కన్నది మేడం. వాళ్ళ అమ్మని నాన్న కోసం ఏడిసింది మేడం. 2 అక్కలు ఈడ్చుకొచ్చింది మేడం. పెళ్లి చేసుకుంది మేడం. రాత్రి అందరూ వెళ్ళారు మేడం పెళ్ళికి. మేము డ్యూటీ చేస్తుండే మాకు ఫోన్ వచ్చింది మేడం 4 గంటలు. మాకు ఇక్కడ హాస్పిటల్కి వచ్చే టైంకి తీసుకెళ్ళిపోయారు మేడం. తన ఆఖరి చూపు కూడా మేము చూడలేదు మేడం. ఎక్కడ పనిచేస్తుందండి తను రామేశ్వరి? మేమందరూ కలిసి చేస్తున్నాం మేడం. 14 సంవత్సరాల నుంచి చేస్తుంది మేడం అమ్మాయి. తను నేను ఒకసారి జాయిన్ అయ్యా మేడం. VPZ డైమండ్స్లో చేస్తున్నాం మేడం. WDS మేడం. నిన్నందరూ మీరు పెళ్ళికి అందరూ వెళ్ళారు మేడం. రాత్రి నైట్ దూరం అయినా కూడా వెళ్ళారు మేడం. ఈ అమ్మాయి ప్రతి ఒక్కరికి పెళ్ళికి వెళ్తుంది మేడం. ఎవరికి దగ్గర కూడా వెళ్ళండి కాదు. కానీ చాలా కలలు కన్నది మేడం. దేవుడు అమ్మాయిని ఎందుకు అలా తీసుకెళ్ళిపోయి అర్థం కావట్లేదు మేడం. ఇప్పటికీ అందరూ ఒక షాక్లో ఉన్నామండి. కోలుకోలేకపోతున్నాం. నిజం కాకుండా ఉంటే ఎంత బాగుండండి. చాలా హ్యాపీగా ఉంది అనిపిస్తుందండి. చాలా ఆనందపడ్డాము అందరూ విని. చాలా సంతోషపడ్డాము. మా చెల్లికి పెళ్ళి అవుతుందండి. దేవుడు ఇప్పటికి అలా చేశాడు. మా ఆశలు నిరాశ చేశాడండి. ఈ పెళ్ళికి చాలా బాగా మీరేమవుతారండి? నేను అక్కడ అవుతాను. అందరూ ఈ టైంకి పెళ్లి హడావిడిలో అందరూ వెళ్ళామండి. అందరూ పెళ్లి హడావిడి అందరూ హడావిడిలో ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నామండి ఈ టైంలోనే. అసలు ఇలా అవుతుందని కూడా అనుకోలేదు. మార్నింగ్ కూడా వ్రతంకి నేనే రెడీ చేసి వచ్చాను. మేకప్ వేసారు పిల్లలు. నేనే చేరది కట్టనమ్మా. ఈ ఒక్కరోజే కదా, ఇంక మళ్ళీ నీకు స్ట్రెస్ ఉండదు. ఈ ఒక్కరోజే కదా పట్టు. అప్పుడే నేను ఇంకా ఇంటికి వచ్చాను. సాయంత్రం వస్తాను పిన్ని, 2 రోజులు ఉంటానంటే ఏడ్చింది. వద్దు ఉండొచ్చు కదా. ఏడకమ్మా
ఇప్పుడు అక్కడి నుంచి ఎంత దూరం అండి అసలు? మరి కొన్ని గంటల్లో కూడా కాదు, ఒక 2 కిలోమీటర్ల దూరంలో అమ్మగారి ఇంట్లో అడుగు పెట్టాల్సిన అమ్మాయి. అగనంపూడి పునరావాస కాలనీ కొండైవలస గ్రామం ఈలోని ఉన్నటువంటి నడుపూరు పెంటారావు, ఆయన లారీ డ్రైవరు. ఇక్కడ అందరితో ఎంతో కలివిడిగా ఉండి ఇక్కడ అన్ని కులాలు రాజకీయాలకు కులాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటాం. అలా అటువంటిది ఆ పెంటారావు గారు చిన్న 3వ అమ్మాయి నిన్న పెళ్ళి చీపురు పెళ్ళి 1 గంటగా అయింది. ఈరోజు ఎర్లీ 1 అవర్ అవ్వలేదు. ఈ పెళ్ళి అయిన సత్యనారాయణ అయ్యి స్టీల్ ప్లాంట్, జనరల్ హాస్పిటల్ రోడ్డు, చెక్ పోస్ట్ ఆగంపూడికి వచ్చి చెక్ పోస్టు ఏలేరు కాలువ దగ్గర కుక్క అడ్డురావడంతో ఆ ఎలక్ట్రికల్ పోల్కి గుద్దుకొని జరిగింది. అందులోని కుడి పక్కలంతా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అమ్మ, తన పెళ్లి కూతురు అక్క, ఆ పెళ్లి కొడుకు మేనళ్ళు వస్తున్నారు. అందులో వచ్చేవాళ్ళు కుడి పక్క వాళ్ళు అంతా సేవ్ అయ్యారు, ఎడం పక్క వాళ్ళు అందరికీ ఇదైంది. ఈ పాప స్పాట్ అయింది. తల్లి కనుక ఆమె కూడా హెడ్ ఇంజరీ, ఆమె కూడా సీరియస్ కండిషన్తో పరిస్థితిగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో 24 అవర్స్ కూడా అవ్వలేదు. వెళ్ళిన వాళ్ళందరూ ఈ రోజున శోక సముద్రంలో ఉన్నారు. వారు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి దాన్ని కోరుకుంటున్నాం. మీరు చూపించారు ఒక ఫోటో, ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యి వాటిని కూడా ప్రొటెక్ట్ చేయలేకపోయాయి మేడం. అయ్యి ఏ వెహికల్ అండి అది? వాళ్ళు ప్రయాణిస్తారు వెహికల్ బెలూన్ జరిగింది ఎగ్జాక్ట్ అంటే ఏ టైంలో? అంటే అది ఆ స్పాట్లో అయితే నేను లేను, మామూలుగా వెళ్ళి చూడటానికి వెళ్ళాను వెహికల్ని. యాక్చువల్గా అయితే అది రైట్ సైడ్ కొట్టాడు, అతను డ్రైవర్ పక్క కొట్టాడు. డ్రైవర్ పక్క బెలూన్ ఓపెన్ అయింది. వాళ్ళు సేఫ్. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారు? పెళ్ళికొడుకు డ్రైవింగ్ చేస్తుంటారు. అటువైపు చేసిన వాళ్ళు రైట్ సైడ్ చేసిన వాళ్ళు సేఫ్, మొత్తం అంతా సేఫ్. అంటే చిన్న గాయాలు తగలవచ్చు, కానీ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు మాత్రం, సీట్ వైపు కూర్చున్న వాళ్ళు అక్కడ వెహికల్ మాత్రం ఫుల్ డ్యామేజ్ అయింది, కానీ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి బాగా ప్రమాదం ఎక్కువ జరిగింది. ఈవిడ స్పాట్లో అయిపోయింది. తర్వాత ఆవిడ కూడా కొద్దిగా హెడ్ ఇంజరీ అయింది. హెడ్ ఇంజరీ అవడం వల్ల ఆవిడ కూడా మరి ఇదైందని చెప్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే అది మరి ఆ కుక్క డోర్ రావడం వల్ల కొద్దిగా కంట్రోల్ చేసుకోలేకపోయారు. డైరెక్ట్గా వెళ్ళి పోల్కి కొట్టడం వల్ల. కానీ ఎంత దురదృష్టకరమైన ఘటన అంటే, మీరు నిన్న మ్యారేజ్కి వెళ్ళాం మేడం. మ్యారేజ్కి వెళ్ళాం మేడం. కొన్ని గంటలు 24 గంటలు గడవలేదు మేడం. 2 ఊర్లలో ఒక పెళ్లి సందడి, 2 ఊర్లలో ఇప్పుడు విషాదకర ఘటన. చాలా బాధాకరంగా ఉంది మేడం. నిన్న వెళ్ళినప్పటికీ అసలు కళ్యాణ మండపం దగ్గర పరిస్థితి అంతా ఎట్లా ఉంది? అంత హ్యాపీగా ఉంది మేడం. ఎంత ఎంజాయ్గా చేసామో పెళ్ళి చూసుకొని వచ్చాం మేడం అంతాను. ఈరోజు రావడానికి మేము ఇంకా కంపెనీకి వెళ్ళి డ్యూటీ చేసుకుంటున్నాం. ఫోన్ కాల్ వచ్చింది మేడం మాకు. ఈ టైంకి ఇంకా బయలుదేరారు. ఈ టైంకి ఇంకా బయలుదేరుతారు. బస్ కోసం వెయిటింగ్ అనమాట జనాలందరూ బయట. అక్కడ రోడ్డు మీద జనాలు వెయిటింగ్. నిన్న ఈ టైంకి చాలా అంటే పండగలా ఉందన్నమాట. ఇదంతా ఏరియా అంతా మొత్తం సెంటర్లోనే ఇక్కడ కూడా అంతా. ఈ టైంకి బస్సు రాలేదు అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నమాట. కరెక్ట్గా బస్సు రాగానే అందరూ ఎక్కిపోయారు, ఫుల్ అయిపోయింది. వాళ్ళు మరి బస్సులో ఉండి వెళ్ళిపోయారు. కొంతమంది ఉండిపోతే మళ్ళీ వేరే వెహికల్ అరేంజ్ చేసిన వాళ్ళకి ఆ వెహికల్ మీద వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళి హ్యాపీగా మళ్ళీ నైట్ వచ్చేసరికి 11:12 మధ్యలో అయింది. వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి మళ్ళీ బాగా అయ్యాయి, భోజనాలు కూడా బాగా అయ్యాయి, డెకరేషన్ కూడా బాగా అరేంజ్ చేశారట. అన్నీ చెప్పుకున్నారు వచ్చి అందరూ. మార్నింగ్ కూడా అయ్యే విషయాలు కూడా మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకున్నారు అందరూ. ఈ క్షణం మళ్ళీ మధ్యలో జరిగింది. ఆరకముందే ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. పెళ్ళయి భర్తతో ఎంతో సంతోషంగా ఇంటికి వస్తున్నప్పుడు ఉన్నది. ఇంటికి కూడా చేరకుండానే మధ్యలోనే ఆమె మోజీ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. ఈ కొండైవలస అందరూ కన్నీరు మొన్నరుగా అతనితో పాప కలిసి తిరిగే పరిస్థితిలో ఇలా జరగడం చాలా తీవ్రంగా అందరూ శోక సముద్రంలో ఉన్నాం. వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.
ఇందులో ఎవరో చెప్పినట్టు అంటే సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండుంటే గనక కొంత గాయాల పరిస్థితి ఎక్కువగా లేకుండా కొంత బతికే అవకాశం పెట్టకుండా ఉంటే బెలూన్ ఓపెన్ కదా, సీట్ బెల్ట్ పెడితేనే కదా ఓపెన్ అవుద్ది, పెట్టకుండా అయితే ఓపెన్ అవ్వదు కదా. సీట్ బెల్ట్ పెట్టారు, పెడితేనే ఓపెన్ అయ్యి, రెండు ఓపెన్ అయ్యాయి, రెండు బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. చూసామండి, ఓపెన్ అవ్వదు, ఈ 2 బెలూన్స్ ఓపెన్ అయ్యాయి అండి, ఈ 2 బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. డ్రైవర్ పక్కన ఓపెన్ అయింది, అటువైపు రైట్ సైడ్ ఓపెన్ అయ్యింది, లెఫ్ట్ సైడ్ కూడా ఓపెన్ అయింది. అంటే నడి రోడ్డు పైన తన మెడలో ఉండాల్సిన పెళ్లి దండలు కనిపించాయి. ఇవన్నీ కూడా ఎంత భయంకరంగా, ఎంత అంటే గుండెలు పిండేస్తున్నాయంటే చాలా బాధగా ఉందండి. చూడలేదు ఇలాంటి సంఘటన ఇప్పుడు చూడలేదు మేడం, ఎప్పుడు మేము ఇలాంటి అంత దారుణంగా జరిగింది. మరి నేను టైంకి ఇంకా బస్సులో ఉన్నాను కన్నా ఈ వేళ ఏమొచ్చి అలా జరిగిపోయింది. సెల్ అవుద్దా పాప నాకు, పిన్ అవుద్దా అమ్మ. ఈ ప్రమాదం జరిగిన ఘటనకి ఇప్పుడు ఇక్కడ రేపు ఇంట్లో అడుగు పెట్టాల్సిన ఇంటికి ఎంత దూరం ఉంటుందండి? 1 కిలోమీటర్ మేడం, 1 కిలోమీటర్ అంతే, 1 కిలోమీటర్. 10 మినిట్స్లో వచ్చేస్తారు మేడం, 5 నిమిషాలు తారుమారు అయిపోయింది మేడం. అడ్డు 10 మినిట్స్లోనే ఇంటికి వచ్చేస్తారు. పెళ్లి కొడుకు ఏం చేస్తుంది? ఎన్టీపీసీలోనే కాంట్రాక్ట్ బేసిక్ మీద జాబ్ చేస్తున్నారు, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు మేడం, ఎన్టీపీసీలోనే. సో నిన్న ప్రయాణించిన వెహికల్ కూడా అయిందేనండి? అయింది కాదండి మేడం, వెహికల్ వేరే వాళ్ళది వెహికల్ అది, వేరే వాళ్ళది వెహికల్ అది. అంటే ఆల్ ఫ్రెండ్స్ వెహికల్ ఫ్రెండ్షిప్ సర్కిల్ మీద తీసుకొచ్చారు మేడం వెహికల్. సో నిన్న అత్తారింట్లో అక్కడ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళికి మ్యారేజ్ అయింది మేడం అండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 4 o'clock 4:30 ఇక్కడ ఇంట్లో అడుగు పెట్టమన్నారు పంతులు. పెట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చి మన అన్నారంట. ఆ టైంలో మధ్యలో అలా జరిగింది, రిటర్న్ అయిపోమని. అదే అంతలో ఇలా జరిగిందన్నమాట. 5 minutes అయితే వచ్చేది ఇంటికి, ఇలా జరిగింది. మరి ఒక పెళ్ళి 2 ఊర్లలో ఒక సందడి వాతావరణాన్ని చేస్తే కొన్ని గంటలు కూడా గడవకముందే, ఒక రోజు కూడా గడవలేదు, అంతలోనే 2 ఊర్లలో తీవ్ర విషాదాన్ని అలముకునేలా చేసింది ఈ దురదృష్టకరమైన ఘటన. ప్రతి ఒక్కరు ఇప్పుడు కాలాన్ని నిందిస్తున్నారు. దేవుడు ఇంత కఠినంగా కుటుంబానికి శిక్ష వేశాడేంటి అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీరందరితో మనం మాట్లాడించినప్పుడు పెళ్ళికి ఈ సమయానికి ఇక్కడ వీధిలో బస్సు రెడీ అయింది, అందరం ముస్తాబ్ అవుతున్నాం, రెడీ అవుతున్నాం, సందడిగా మనం ఈ వీధిలో అమ్మాయి పెళ్ళి అందరం వెళ్దాము అనేటి ప్రిపరేషన్లో ఉన్నాం. అంతలోనే ఉదయం ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయాక ఇలా రామేశ్వరికి ఇలా జరిగిందట, ఇలా ఘోరమైన ప్రమాదం జరిగిందంట అని న్యూస్ వాళ్ళకి ఫోన్లో అందిన వెంటనే వీరందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇప్పుడు ఈ వీధిలో చూస్తే కనుక ఎవరిని చూసినా కన్నీళ్ళే తప్ప ఇంకొక మాట కూడా రాలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న మీరు కూడా పెళ్ళికి వెళ్ళొచ్చారండి? యాక్చువల్గా ఈ పెంటరావు అనేది మా గ్రామ కాపస్తులండి. అయితే వీళ్ళకి 3 ఆడపిల్లలు, లాస్ట్ పాప కూడా ఈపీజెడ్లో పనిచేసేది. చాలా కష్టపడి 3 పిల్లలు కూడా ఆయన పోషించాడు, అలాగే వాళ్ళ తండ్రి కూడా వీళ్ళు కూడా పోషించాడు. కాకపోతే నా పెళ్ళి కూడా అక్కడ సీపురుపూడిలో వాటర్సీపురులో జరిగిందండి. అయిన తర్వాత 3 గంటలకి అది రథం ఇది అయిపోయిందంటే, తర్వాత వచ్చేటప్పుడు 2:30 గంటలకల్లా మన స్టీల్ ప్లాంట్ రూట్లోని కారు యాక్సిడెంట్ అయింది. అది ఏ విధంగా అయింది అనేది ఎవరికీ తెలియదు. మేము వచ్చేటప్పుడు మా ఆవిడ గారు ఫోన్ చేశారు నాకు, ఇలాగ యాక్సిడెంట్ అయిందని. కానీ నేను వచ్చేటప్పటికి అప్పటికే కారు బయటికి అన్నీ తిప్పారు. ఫోల్ ఉంది కదండి, ఆ కరెంట్ ఫోల్ ఉన్న లైట్ కూడా కింద పడిపోయి ఉంది. తర్వాత సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత పాప బాడీ మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పాప బాడీని మళ్ళీ అక్కడ మన కేసీ పంపించాం. కాకపోతే ఏంటంటే 3 ఆడపిల్లలు, తర్వాత తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఎవరికి తెలియట్లేదు. ప్రభుత్వం కూడా దీనికి ఆదుకొని తగు న్యాయం చేయాలని కూర్చున్నానండి. సో ఇది ఎవరిని కదిలించినా ఆ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిపోయిందనే చెప్తున్నారు. ఎందుకంటే ఒక శుభకార్యానికి వెళ్ళిన వారందరూ కూడా ఇప్పుడు ఈ విషాదకర వార్తను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఆదుకోవాలి. ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయినటువంటి నవవధువు రామేశ్వరి కూడా చాన్నాళ్ళు కుటుంబ పోషణ కోసం ఆ తల్లిదండ్రులకు ఒక సపోర్ట్గా నిలుస్తూ ఎన్నో ఏళ్ళుగా ఒక దగ్గర వర్క్ చేస్తున్నారు. అక్కడ కూడా చాలా కలివిడిగా ఉంటుంది అమ్మాయి, చాలా సంతోషపడింది పెళ్లి జరుగుతుంది అన్నందుకు. అంతలోని ఆనందాన్ని ఆవిరి చేసేసింది ఈ దురదృష్టకరమైన ఘటన అనే చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక విధి రాసినటువంటి తలరాతనాలో ఇది ఒక పెద్ద శిక్ష వేసిందనో చెప్పాలి, కానీ ఆ కుటుంబం మాత్రం తీవ్ర నష్టపోయిందనే చెప్పాలి.